తనుజ గారు స్టేజ్ మీదే చెప్పారు. నేను ఎక్కువ మందికి కుక్ చేయలేను అని. ఇక్కడ ఆవిడ తప్పేమీ లేదు. నేను ట్రై చేస్తాను. నన్ను ఏమీ అనకండి అని కూడా చెప్పుకున్నారు. అండ్ ఫస్ట్ ఓనర్స్ వాళ్ళకి ఏం కావాలో చెప్పాక తనుజ గారి ప్రియాతో మాట్లాడి అప్పుడు చెయ్యాలంట. కానీ అలా కాకుండా తనుజ మీకు ఏం కావాలన్నా ప్రియాకి చెప్పండి. తను వచ్చి నాకు చెబుతుంది అన్నారు. అసలు రెండిట్లో డిఫరెన్స్ ఏంటి? అంటే ఆర్డర్ వేసినట్టు వీళ్ళు ఫీల్ అవ్వాలా? ప్రియాకి చెప్తే ఆ ఫీలింగ్ రాదనా? ఇందులో వాళ్ళు కూర్చుని డిస్కస్ చేసుకోవాలి. మధ్యలో తనుజ ఏం చేసింది? అసలు వీళ్ళు ఏం కావాలని డిసైడ్ చేసుకోవడానికి వీళ్ళు గంటలు గంటలు తీసుకుంటున్నారు. నెక్స్ట్ కుకింగ్ విషయంలో చిరాకు పడుతున్నారట. ఇవాళ మార్నింగ్ లైవ్లో తనుజ గారు చెప్పారు, నాకు అంత బాగా కుకింగ్ రాదు, సో ఇప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను, సో నా మైండ్లో రెసిపీ రిజిస్టర్ అవుతుంది, అంటే నెక్స్ట్ ఇది వెయ్యాలి, నెక్స్ట్ అది చేయాలి అని. అప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి వచ్చి ఇది చేయండి అది చేయండి అంటే కన్ఫ్యూజ్ అయిపోతాను అని. అది న్యాచురల్. మనం కూడా కుకింగ్ చేసేటప్పుడు మనకు కూడా అలాగే అనిపిస్తుంది ఎవరైనా ఇన్వాల్వ్ అయితే. అసలు తనుజ గారు ఏమంటారంటే, నాకు ఐటమ్స్ చెప్పండి, ఏం చేయాలో చెప్పండి, లైక్ బిర్యానీ ఆర్ ఎనీథింగ్, నేను చేస్తా, అంతేగాని కన్ఫ్యూజ్ చేయకండి అని. మేము మీకు కుకింగ్ ఇచ్చాం కానీ మీరు అథారిటీ చూపించాలని చూస్తున్నారు. నిన్న కూడా మాకు ఇచ్చేయచ్చు కదా, మేము డిసైడ్ అయ్యి చేస్తామని అన్నారట. కానీ మేము చెప్పిందే వండాలి కదా. మేము ఓనర్స్ అంటారు వీళ్ళు. ఓకే, మీరు చెప్పింది కరెక్టే, కానీ ఇక్కడ మీరు ఐటమ్స్ చెప్పి వదిలేయండి, ఆవిడ చేస్తారు. పోనీ ఎలా చేయాలో ఒక్కళ్ళు అక్కడ నుంచుని చెప్తారా అంటే అది కూడా కాదు. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చెప్తారు. ఆవిడ దానికి ఇసుక్కుంటున్నారు. కావాలని ఈ పాయింట్ చెప్పినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే తనుజ గారు ఇక్కడ స్ట్రాంగ్గానే డిఫెండ్ చేసుకున్నారు. మీరు చెప్పింది వండాలి కరెక్టే, కానీ మీరు అందరూ డెసిషన్ తీసుకుని చెప్తే ఓకే, కానీ గంట డిస్కస్ చేస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి చెప్తారు, ఎవ్వరూ ఒక డిస్కషన్కి రారు. పప్పు వేయాలి, ఆలు వేయాలి అని ఆవిడే ఇలా మాట్లాడుతుంటే హరీష్ నుంచుంటాడు. మళ్ళీ మధ్యలో ఇతను ఎందుకు మాట్లాడాలి? నామినేషన్స్ శ్రీజ అండ్ తనుజాకి కానీ ఓనర్స్ వెసెస్ తనుజ కాదు కదా. అంటే తనుజ నేను మాట్లాడుతున్నా అంటే నేను మాట్లాడతా అని గట్టిగా అన్నాడు హరీష్. మీరు వాయిస్ రైజ్ చేయకండి అని తనుజ గారు అంటే, నేను కూడా మాట్లాడుతూ అంటుంది ప్రియా, నేను మానిటర్ని, నాకు తెలుసు, సో నేను కూడా మాట్లాడుతూ అంటుంది. ఇంకా తనుజ